నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం టెట్‌కి సంబంధించిన ఇంగ్లీష్ కంటెంట్‌లో భాగంగా క్లాస్ 4 ఇంగ్లీష్‌లోని గ్రామర్‌ని చూద్దాం. ప్రీవియస్ వీడియోలో క్లాస్ 3కి సంబంధించిన టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోని చూడని వారుంటే చూడండి. లాస్ట్‌లో ట్యాగ్ చేస్తాను. ఇక క్లాస్ 4 ఇంగ్లీష్‌లో టాపిక్‌ని చూద్దాం. ఫస్ట్ లెసన్ ఏకలవ్య. దాంట్లో ఇప్పుడు 4th క్లాస్ నుంచి గ్లాసరీ కూడా స్టార్ట్ అవుతుంది. సో, అది వొకాబులరీకి ఇంపార్టెంట్. మనకిచ్చిన రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్‌లో ఇలాంటి వర్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా ఒకసారి రీడింగ్ చేయండి. Disheartened, to lose hope. Archery, it's a noun. Shooting, Nishad chief, the head of Nishada tribe. Command, అది verb form. ఇలా ఉంటే అవి కూడా చెక్ చేసుకోండి. Command, order. Humble, polite. Royal, kingly. Skillful, talented. Guru Dakshina, something offered to a teacher at the end of the course as a token of respect. Class 4 lesson 1లో noun గురించి ఇచ్చారు. A noun is a word that is the name of a person, place or thing. అండ్ ప్రొనౌన్స్ గురించి కూడా ఇచ్చారు. సో, మనకిచ్చిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ఇవి భాగం కాబట్టి మనం వాటిని ఒకసారి చెక్ చేసుకొని ఎలాంటి ఎగ్జాంపుల్స్ తోటి ఇంట్రడ్యూస్ చేశారు అని ఒక ఐడియా మనకు ఉంటే ప్రొనౌన్ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ నేమింగ్ వర్డ్స్ ఐ, వి, దే, హీ, షీ అనేసి. నెక్స్ట్ ఇక్కడ ఓఆర్ అండ్ ఈఆర్ ఎండెడ్ వర్డ్స్ ఇచ్చారు. ఎంపరర్, వింటర్, డాక్టర్ ఆర్ ఓఆర్‌ని ఆర్ అనే సౌండ్, ఈఆర్‌ని ఇయర్ అనే సౌండ్‌ని ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఇచ్చారు. సో, దీంతో ఫస్ట్ లెసన్ కంప్లీట్. నెక్స్ట్ లెసన్ ప్యాన్‌కేక్. గ్లాసరీ వచ్చేసి చేజ్డ్, ఇట్స్ ఏ వర్బ్. ర్యాన్ ఆఫ్టర్ సంబడీ ఇన్ ఆర్డర్ టు క్యాచ్. లాడల్, ఇట్స్ ఏ నౌన్. ఏ లార్జ్ డీప్ స్పూన్ విత్ ఏ లాంగ్ హ్యాండిల్. టాస్డ్, వర్బ్. థ్రెw అప్ లైట్లీ. స్వాలోడ్, ఇట్స్ ఏ వర్బ్ ఫార్మ్. ఏట్ క్విక్లీ వితౌట్ చూయింగ్, అంటే మింగేయటం. పేజ్ నెంబర్ 25లో ప్లెజెంట్ ఫీలింగ్స్ ఇచ్చారు. గ్రేట్, డియర్, సాఫ్ట్, నైస్, కైండ్, లవబుల్, స్వీట్, సూపర్, బ్యూటిఫుల్, హ్యాపీ, స్మూత్ అని. నెక్స్ట్ ఆపోజిట్స్ సోర్, స్వీట్, ఫాల్స్, ట్రూ, అగ్లీ, బ్యూటిఫుల్, ఫూలిష్, క్లెవర్, స్లో అండ్ ఫాస్ట్. నెక్స్ట్ adjectives, those are called as describing words. So, describing words talks about the color, number, material, quality, సైజ్, ఫీలింగ్ అండ్ సో ఆన్. సో, నౌన్స్‌ని డిస్క్రైబ్ చేస్తే వాటిని యాడ్జెక్టివ్స్‌గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో, వాట్ ఈస్ ద యాడ్జెక్టివ్ హియర్ అని అంటే నెంబర్. ఆ నెంబర్‌ని కూడా మనం యాడ్జెక్టివ్‌గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కలర్. సో, బ్లాక్ బెలూన్స్, హౌ ఆర్ ద బెలూన్స్ అంటే దే ఆర్ ఇన్ బ్లాక్ కలర్ అని. మెటీరియల్, హౌ వాస్ ద టేబుల్ మేడ్ అంటే విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేడ్ ద టేబుల్ అనేసి ఇక్కడ వుడెన్ అని. సో, దట్ ఈస్ ఆల్సో యాన్ యాడ్జెక్టివ్. అండ్ హౌ ద ట్రీ ఈజ్ అంటే ఇట్స్ టూ టాల్ టు క్లైంబ్. సో, సైజ్ టాల్ అనేది కూడా యాడ్జెక్టివ్‌గా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫీల్ ఆర్ టచ్, దట్ మీన్స్ సాఫ్ట్ స్వెటర్ అని. ఇక్కడ క్వాలిటీ, హౌ డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్ అంటే గుడ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఓవోల్ లెటర్స్‌ని లాంగ్ సౌండ్ అండ్ షార్ట్ సౌండ్‌గా మెన్షన్ చేశారు. ఫుడ్, గుడ్. సో, ఇక్కడ లాంగ్ సౌండ్ వస్తుంది, ఇక్కడ షార్ట్ సౌండ్ వస్తుంది అని. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఇచ్చారు. మనం ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్, ఫుల్ స్టాప్స్ ఇవన్నీ కూడా మనము కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్‌లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లెసన్ వాట్ ఈజ్ ఏ ట్రీ ఇన్ దట్ గ్లాసరీ. హోమ్ మేకర్, ఇట్స్ ఏ నౌన్. ఏ వైఫ్ హూ డస్ వర్క్ ఎట్ హోమ్. ఫైర్వుడ్, ఇట్స్ ఏ నౌన్. వర్డ్ యూజ్డ్ టు మేక్ ఫైర్. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపోజిషన్స్. ప్రపోజిషన్స్‌లో అండర్, బిసైడ్, బిట్వీన్, బిహైండ్, ఇన్, ఆన్ అనేసి ప్రపోజిషన్స్ గురించి ఇచ్చారు. ప్రపోజిషన్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ షోస్ ద రిలేషన్‌షిప్ ఆఫ్ నౌన్, ప్రొనౌన్ టు అనదర్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. సో, పొజిషన్ గురించి చెప్పేది అంటే రిలేషన్ దేనికి రిలేషన్ అంటే నౌన్, ప్రొనౌన్‌తో ఇంకా వేరే సెంటెన్స్‌లో ఉన్న వర్డ్స్‌కి ఎలాంటి రిలేషన్ ఉంటుందో చెప్పేదే ప్రపోజిషన్ అని గుర్తుపెట్టుకొని, అలాగే త్రూ, అలాంగ్, ఓవర్, ఇంటూ, నియర్, టువర్డ్స్ ఇవన్నీ కూడా ప్రపోజిషన్స్ అని గుర్తుపెట్టుకొని అవి యూజ్ చేసే పొజిషన్ని బట్టి మనం ఎలాంటి ప్రపోజిషన్ యూజ్ చేయాలో తెలుసుకోవాలి. సో, ద పిల్లో ఈజ్ ఆన్ ద సోఫా అంటే పైన ఉంది అని అర్థం. అండర్ అంటే కింద, బిసైడ్ అంటే పక్కన, బిహైండ్ అంటే వెనుకాల, ఆన్ అంటే పైన అని ఇలాంటి ప్రపోజిషన్స్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, ద ల్యాంప్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద ఫ్లవర్స్ ఆర్ ఇన్ ద వాస్, ద టేబుల్ ఈజ్ బిట్వీన్ ద చైర్స్ అండ్ ద సోఫా. సో, నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. ఇక్కడ హోమోఫోన్స్ ఇచ్చారు. హోమోఫోన్స్ ఆర్ నథింగ్ బట్ హెయిర్ అంటే సేమ్ సౌండ్ ఉంటుంది కానీ స్పెల్లింగ్స్‌లో డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో, ఇక్కడ నో, నో. సో, ఇక్కడ సౌండ్ వచ్చేసి ఎన్ఓ నోకి, కేఎన్ఓడబ్ల్యూ నోకి సేమ్ సౌండ్ ఉంటుంది కానీ స్పెల్లింగ్ వేరే, దానిలో ఉన్న అర్థం కూడా వేరే అనే అర్థంలో మనకి హోమోఫోన్స్‌ని ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ నో అంటే వద్దు అని, కాదు అని. కేఎన్ఓడబ్ల్యూ నో అంటే తెలుసు అనే అర్థంలో. ఐ డోంట్ నో టు రైడ్ ఏ బైసికిల్ అంటే నాకు బైసికిల్ నడపడం తెలీదు అని అర్థం. సో, ఇంకా ఇక్కడ టు, సీ, రీడ్, రెడ్,
దీన్ని రెడ్ అని చదువుతాం. స్పెల్లింగ్ వచ్చేసి రీడ్ అని ఉందిగా, రెడ్. స్టీల్, టేల్. నెక్స్ట్ థర్డ్ లెసన్ వెనకాల ఉన్న పోమ్‌లో ఉన్న గ్లాసరీ. క్యాప్చర్డ్, టుక్ యాజ్ ప్రిజనర్స్, సివిలైజ్డ్ ఇట్స్ అన్ అడ్జెక్టివ్, రిఫైన్డ్, రిసోర్సెస్ ఇట్స్ ఏ నౌన్, నేచురల్ వెల్త్, బెనిఫిట్స్ నౌన్, యూజెస్, సబ్జెక్ట్స్ ఈజ్ ఏ నౌన్. ఇన్ ద లెసన్ యానిమల్స్ దట్ ఆర్ రూల్డ్ బై ద లయన్. సో నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ద మిల్లర్, హిస్ సన్ అండ్ హిస్ డాంకీ. గ్లాసరీ వచ్చేసి సీమ్స్ ఇట్స్ ఏ వర్బ్, లుక్స్ లైక్, ఫర్ ఏ వైల్ ఇట్స్ అన్ అడ్వర్బ్ ఫ్రేజ్, ఫర్ సమ్ టైమ్ mock it's a verb, make fun of, selfish it's an adjective, caring only about oneself, comfortable it's an adjective, relaxed, stumble along అంటే walk unsteadily, తూగుతూ నడవడం అనమాట. townsman a person belonging to that village or town. dumb one who cannot speak. sling it's a verb, tie and carry. crowd it's a noun, a group of people. సో crowd అంటే ఏంటి, ఇట్స్ ఏ కలెక్టివ్ నౌన్ అనమాట. సో మనకి ఈ టాపిక్ కూడా ఈ క్లాస్లో ఇచ్చారు, కలెక్టివ్ నౌన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో దాంట్లో ఒక పార్ట్ వచ్చేసి కలెక్టివ్ నౌన్స్. ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్, ఏ గ్యాంగ్ ఆఫ్ ఎల్లో ఫెలోస్, ఏ స్వాన్ ఆఫ్ బీస్, కలెక్షన్ ఆఫ్ పీపుల్, థింగ్స్ ఆర్ యానిమల్స్ని మనం కలెక్టివ్ నౌన్స్ అని అంటాము. సో ఇక్కడ కొన్ని కలెక్టివ్ నౌన్స్ ఇచ్చారు, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్, ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్, ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్, అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్, ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్, ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్, ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్, ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్, ఏ ప్యాక్ ఆఫ్ ఉల్స్ అని ఇలా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి వర్బ్స్ గురించి ఇచ్చారు. సో డ్రైవ్, సీ, లాఫ్, క్రై, వాక్, క్యారీ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వర్బ్స్, దట్ మీన్స్ యాక్షన్ వర్డ్స్ ఆర్ డూయింగ్ వర్డ్స్ అనేసి, అంటే క్రియ, మనం చేసే పనులు. సో హియర్ ఐ ఈట్ అన్ యాపిల్ ఎవ్రీ డే. సో వాట్ డూ ఐ డూ ఈజ్ ఈటింగ్. సో ఇక్కడ ఈట్, వాక్, క్లిక్డ్, రైట్స్, స్టార్ట్, సాంగ్ ఇవన్నీ కూడా వర్బ్ ఫామ్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ కరెక్షన్స్ ఆఫ్ సెంటెన్సెస్. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ లేజీ రాస్కిల్. సో ఇక్కడ మనకి కామా అండ్ లాస్ట్లో ఎక్స్క్లమేటరీ మార్క్ ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ద కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ ఆఫ్ క్లాస్ 4, దట్ మీన్స్ ఇన్ దట్ గ్లాసరీ. tribe a family of group of people. caravan a group of people traveling together in a desert లో పీపుల్ టుగెదర్గా ట్రావెలింగ్ చేసే వాళ్ళని క్యారవాన్ అని అంటారు. ఇట్స్ ఏ పోచ్, ఏ స్మాల్ బ్యాగ్, రెస్క్యూ, సేవ్ ఫ్రమ్ డేంజర్. పైరేట్స్ ఆర్ ద రాబర్స్ ఎట్ సీ ఆర్ ఇన్ ఏ డెజర్ట్. gallop run like a horse. mirage false appearance of a pool of water in the desert. Next, quicksand, deep wet sand into the which heavy object sinks easily. Oasis, an area in a desert where there is water and plants. Compass, it's a noun and instrument for finding directions. సో ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ ఇన్ ఎ డెజర్ట్ వాళ్ళని ఏమంటాం, క్యారవాన్ ఉన్నాయి. నెక్స్ట్ ఏ పీస్ ఆఫ్ క్లాత్ వోమ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ప్రొటెక్షన్, ఇట్స్ ఏ వెయిల్. ఏ పర్సన్ హూ రాబ్స్ అదర్స్ ఆర్ కమిట్స్ వయలెన్స్ ఎట్ సీ ఆర్ ఇన్ అ డెజర్ట్స్ని పైరేట్స్ అని అంటాం. అండ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఫైండింగ్ డిరెక్షన్స్ని కంపాస్ అంటాం అనేసి వాటి గురించి కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, మన గ్రామర్లోకి వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ గురించి ఇచ్చారు. సో కంపారిటివ్ వర్డ్స్ లైక్ బిగ్గర్, బెటర్, ఓల్డర్ అనేసి టూ థింగ్స్ని, సేమ్ క్వాలిటీస్ని కంపేర్ చేయడానికి మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్గా తీసుకుంటాం. ఓల్డర్, బిగ్గర్, గుడ్, బెటర్. సో దట్ ఈస్ ఏజ్, సైజ్, క్వాలిటీ. అంటే ఇవి నథింగ్ బట్ యాడ్జెక్టివ్స్లో టూ థింగ్స్ని మనం కంపేర్ చేయడానికి మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో వాటి ఫార్మ్స్ని యూజ్ చేస్తాం. వీ హ్యావ్ ఏ హౌస్ టాలర్ దాన్ ఏ కోకోనట్ ట్రీ, అంటే కోకోనట్ ట్రీ కంటే కూడా పెద్దదైనది మా హౌస్ అనేసి ఇక్కడ టాలర్ అనే వర్డ్ని యూజ్ చేశారు. నెక్స్ట్ లాంగర్ అని, ఫాస్ట్, స్వీట్, బిగ్గర్ ఇవన్నీ కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో యాడ్జెక్టివ్ ఫార్మ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే హోమోఫోన్స్, ఆల్రెడీ ఇందాకే చూసాము. డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటే వాటిని హోమోఫోన్స్ అని అంటాం. నెక్స్ట్ 6th లెసన్ హానెస్టీ, దాంట్లో గ్లాసరీ. జెంట్లీ యాడ్వర్బ్, ఇట్స్ అన్ యాడ్వర్బ్. లాస్ట్లో ఎల్వై ఉంటే మనం కొంచెం ఈజీగా కనిపెట్టవచ్చు అది యాడ్వర్బ్ అని. యాడ్వర్బ్ అంటే ఏంటో కూడా మనం నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చూస్తాం. సాఫ్ట్లీ, వైప్, టు క్లీన్, హియర్ ఆఫ్టర్, ఇట్స్ అన్ యాడ్వర్బ్, ఫ్రమ్ నవ్ ఆన్. అండ్ సింగులర్ అండ్ ప్లూరల్స్ ఇవి కూడా పార్ట్ ఆఫ్ నౌన్స్ అని మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఇంతకుముందుకేమో మనకి ఎస్ కలిపేస్తే అవి ప్లూరల్స్ అయిపోతాయి అని చెప్పారు. ఇక్కడ లాస్ట్లో ఉండే ద వర్డ్స్ ఎండింగ్ విత్ ఓతో ఎండింగ్ అయ్యే వర్డ్స్ని మనము లాస్ట్కి ఈఎస్ కలిపితే అవి ప్లూరల్స్గా మారుతాయి అని. అంటే సపోజ్ పొటాటో ఉంది, POTATO లాస్ట్లో ఓతో ఎండ్ అవుతుంది కదా, దానికి ఈఎస్ కలిపితే పొటాటోస్ అవుతుంది. ఎస్తో కానీ, ఎక్స్తో కానీ, అలా CHతో కానీ ఎండ్ అయ్యే వర్డ్స్కి మనం ఈఎస్ కలపడం వల్ల అవి ప్లూరల్స్గా మారుతాయి అనేసి ఇక్కడ సింగులర్ ప్లూరల్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి కంజంక్షన్స్, బట్, అండ్. ఇన్ ద 3rd క్లాస్లో మనకి అండ్ గురించి ఇచ్చారు.
టూ సెంటెన్సెస్ని కలపడానికి అండ్ యూజ్ చేస్తాం. మరి బట్ ఎప్పుడు యూజ్ చేస్తామనంటే ఒక పాజిటివ్ సెంటెన్స్, ఒక నెగిటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు మనం బట్ యూజ్ చేయాలి. 2 సెంటెన్సెస్ ఒకరి గురించే చెప్తున్నట్లయితే అండ్ అని మనం యూజ్ చేస్తే సరిపోతుంది. హీ సర్చ్డ్ ఆల్ ద పాకెట్స్ బట్ హీ డిడ్ నాట్ ఫైండ్ హిస్ మనీ. అంటే మొత్తం సర్చ్ చేసినప్పటికీ మనీ కనిపించలేదు అనే టైంలో బట్ అని యూజ్ చేశారు. హీ సీమ్ టు బి సాడ్ అండ్ యాంగ్రీ. అతను సాడ్గా ఉన్నాడు, యాంగ్రీగా కూడా ఉన్నాడు అని చెప్పినప్పుడు అండ్ అని యూజ్ చేస్తాం. సో వాటిని మనం కంజంక్షన్స్ అంటాం. వర్డ్స్ విచ్ ఆర్ యూజ్ టు కంబైన్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ కంజంక్షన్స్ అనేసి. ఇక్కడ ఇంకా బట్, అండ్, బికాజ్, సో, ఆర్, ఎక్సెట్రా ఇవన్నీ కూడా కంజంక్షన్స్కి కింద యూజ్ చేస్తాము. బట్ అండ్ గురించి మాత్రమే ఈ 4th క్లాస్లో ఇచ్చారు. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఇంగ్ ఫార్మ్స్. యాడింగ్ ఇంగ్. ఇక్కడ ఒక మన రూల్ చెక్ చేసుకోవాలి. అన్నిటికీ ఈట్ ఉంది, ఈట్కి ఇంగ్ కలిపితే ఈటింగ్ అయింది. క్లీన్కి ఇంగ్ కలిపితే క్లీనింగ్ అయిపోయింది. క్రైకి ఇంగ్ కలిపితే, కానీ ఇక్కడ ఎన్ ఉంది, టీ ఉంది, షాప్లో ఇలా ఆ లెటర్స్ని డబుల్గా రాసాం. ఎందుకంటే లాస్ట్లో ఉన్న లెటర్ కంటే ముందు మనకు కనుక ఓవెల్ వచ్చిందనుకోండి, ఏఈఐఓయు అనేవి ఓవెల్స్ కదా, ఓవెల్స్ తోటి ఏఈఐఓయు ఇవి కనుక లాస్ట్ లెటర్ కంటే ప్రీవియస్ లెటర్గా ఉంటే ఆ లాస్ట్ లెటర్ని మనం డబుల్గా చేసి ఇంగ్ ఫామ్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రబ్ ఉంది, బీకి ముందర యూ ఉంది కాబట్టి బీని డబల్ చేశారు. విన్లో ఐ ఉంది, ఎన్నికంటే బిఫోర్ ఐ ఉంది కాబట్టి దాన్ని డబల్ చేసి ఇంగ్ ఫామ్స్ రాస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7th లెసన్. ఇన్ దట్ గ్లాసరీ పెబల్ మీన్స్ స్టోన్స్ అనమాట. ఏ స్మాల్ స్మూత్ రౌండ్ స్టోన్. నెక్స్ట్ క్యాటపల్. ఇట్ ఈజ్ ఏ noun. ఏ వై షేప్డ్ స్టిక్ విత్ ఏ రబ్బర్ బ్యాండ్ అటాచ్డ్ టు షూట్ అంటే మనము పిట్టల్ని కొట్టడానికి యూజ్ చేస్తాం. దట్ ఈస్ క్యాటపల్ట్. నెక్స్ట్ ఎక్సలెంట్. ఇట్స్ అన్ అడ్జెక్టివ్. వెరీ గుడ్, ఆఫ్ వెరీ హై క్వాలిటీ. పీపింగ్, లుకింగ్ క్యూరియస్లీ, తొంగి చూడటం అనమాట. ఫ్లటర్, మూవ్ లైట్లీ అండ్ క్విక్లీ. ష్రీకింగ్, ఇట్స్ ఎవర్ గివింగ్ ఏ లౌడ్ హై షౌట్. బీమ్, ఏ లాంగ్ పీస్ ఆఫ్ ఎర్త్ విచ్ సపోర్ట్స్ ద రూఫ్. స్టీప్ డౌన్, కేమ్ డౌన్. స్ట్రా, డ్రై గ్రాస్. Paired, looked closely and or carefully. Preached, landed and stayed on a branch. Garage, it's a place to keep vehicles. So ikkada young ones of the animals ఇచ్చారు. Cat, kitten, dog, puppy, tiger, cub, eagle, eaglet, goat, kid, hen, chick, owl, owlet, pig, piglet, cow, calf, sheep, lamb, goose, gooseling, డక్లింగ్. అండ్ ఇక్కడ ఇంకొకటి యాడ్వర్బ్ ఇచ్చారు. యాడ్వర్బ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ టాక్స్ అబౌట్ ద వర్బ్స్. యాడ్వర్బ్ టాక్స్ అబౌట్ ద వర్బ్స్ ఆర్ ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద వర్బ్స్. సో రేర్లీ అంటే రేర్లీ కేమ్, క్విక్లీ ర్యాన్ అనే దగ్గర యూస్ చేశారు. ఇవన్నీ కూడా మనకి యాడ్వర్బ్స్. నెక్స్ట్ ఈఈ అండ్ ఈఏ వర్డ్స్ని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ హోమోఫోన్స్. సో నెక్స్ట్ గ్లాసరీ వచ్చేసి జే, పాలపిట్ట, బీటిల్స్ అండ్ ఇన్సెక్ట్. నెక్స్ట్ 8th లెసన్లో గ్లాసరీ. ఎంపరర్, ఏ మ్యాన్ హూ రూల్స్ అండ్ ఎంపైర్. సమ్మన్డ్, కాల్డ్ అపాన్ టు డూ సంథింగ్. వెయిల్డ్, క్రైడ్. ఎగ్జిక్యూషనరీ, ఏ పర్సన్ హూ క్యారీస్ అవుట్ అన్ యాక్షన్ ఆఫ్ కిల్లింగ్. ఫేట్, అన్అవాయిడబుల్ ఈవెంట్. ఇన్నోసెంట్, వితౌట్ సిన్ ఆర్ ప్యూర్. సో ఇక్కడ 4th క్లాస్లో లాస్ట్ లెసన్లో మనకి పాస్ట్ టెన్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ టోల్డ్ అండ్ హ్యాడ్ హ్యాపెండ్ అనేసి. సో టోల్డ్ వచ్చేసి యాక్షన్ డన్ లేటర్ అని, హ్యాడ్ హ్యాపెండ్ ఏమో డన్ ఎర్లియర్ అనేసి. ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్గా అక్బర్ టోల్డ్ ద డాక్టర్ దట్ హీ హ్యాడ్ సీన్ ద ఫేస్ ఆఫ్ హిరాచంద్. సో ఇక్కడ ముందు జరిగిన పని ఏంటి అంటే ఫేస్ ఆఫ్ హిరాచంద్ని చూశాడు అని అక్బర్ డాక్టర్కి చెప్తున్నాడు. తర్వాత ఫస్ట్ చూడడం జరిగింది, తర్వాత చెప్పడం జరుగుతుంది కాబట్టి టోల్డ్ అనేది తర్వాత జరిగింది, ముందే చూశారు కాబట్టి హ్యాడ్ సీన్ అనేది ఎర్లియర్. ఇలా 2 పాస్ట్ యాక్షన్స్ని ఇక్కడ టోల్డ్ అండ్ హ్యాడ్ హ్యాపెన్ అనేసి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ పాస్ట్ టెన్స్. రీచ్డ్, హ్యాడ్ కమ్. Ganesh packed his luggage and went to the railway station. By the time he reached the station, the train had come to the platform. అంటే అతను వెళ్ళే వరకే ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్కి వచ్చింది. హీ సర్చ్డ్ హిస్ పాకెట్, దేర్ వాజ్ నో టికెట్. సో దిస్ వాజ్ హ్యాడ్ హ్యాపెండ్ అండ్ లేటర్ యాక్షన్, డన్ ఎర్లియర్ యాక్షన్ గురించి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ వర్డ్స్. 2 వర్డ్స్ని కంబైన్ చేసి టుగెదర్గా యూజ్ చేసే వర్డ్ని గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ సన్, గ్రాండ్ సదర్, సంథింగ్ 2 వర్డ్స్ని మిక్స్ చేసి కాంపౌండ్ వర్డ్స్ అవుతాయి. అండ్ లాస్ట్లో ఎస్హెచ్ అండ్ సిహెచ్ వర్డ్స్ని చర్చ్, పుష్. ఎస్హెచ్ని ఇష్ అనే సౌండ్, సిహెచ్ని చ్ అనే సౌండ్ని ఇస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెంటెన్సెస్.
సో, మనకి 4 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి గదా! అందులో అసర్టివ్ సెంటెన్స్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి ఇక్కడ ఇచ్చారు. అసర్టివ్‌నే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఇట్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్ అండ్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్‌ని అసర్టివ్ సెంటెన్స్ అంటాము. అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వెషన్. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనంటే అది మనం అసర్టివ్ గాని, డిక్లరేటివ్ సెంటెన్స్‌గా గాని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒక క్వెషన్ అడుగుతున్నట్టు కనిపించినట్టయితే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కిందకి కన్సిడర్ చేస్తాం. దీనిలో టైప్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి కూడా ఇచ్చారు. సో, ఇంతటితో ఫోర్త్ క్లాస్ టెక్స్చువల్ గ్రామర్ మనకు కంప్లీట్ అవుతుంది. సో, ఇందులో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ, ఇవన్నీ టాపిక్స్‌ని మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే, ఇలా మనకి ఎగ్జాంపుల్స్ చెక్ చేసుకొని, అలా క్లాస్‌ని గనుక వినగలిగితే, మనం ఏ టాపిక్‌కి ఎంత డెప్త్ ఇవ్వాలి, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనకి అర్థమవుతుంది. ఈ వీడియోలో చెప్పుకున్న టాపిక్ నోట్స్, పిక్స్‌ని ఇస్తున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే వీడియోని పాజ్ చేసి చెక్ చేయండి. క్లాస్ వైజ్ వీడియోస్ అయ్యాక మన టెట్ కంటెంట్ టాపిక్స్ని ఒక్కొక్కటిగా వీడియో చేయటం జరుగుతుంది. మీకు ఈ వీడియో క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.